అందరికీ నమస్కారం. మనం కార్తీక పురాణంలో 9వ అధ్యాయంలో ఉన్నాం. మొదటి 8 అధ్యాయాలు చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. ఈరోజు మీ అందరి కోసం ప్రత్యేకంగా కార్తీక మాసంలో మనం 9వ రోజుకి వచ్చాం కదా. ఈరోజు ఒక టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం. ఆ ఆలయం గురించి తెలుసుకున్న తర్వాత మనం కార్తీక పురాణం 9వ అధ్యాయం గురించి చెప్తాను. పంచభూత లింగ క్షేత్రాలలో ఇది ఒకటి. స్వామివారి అర్చనకు చీరకట్టుతో వచ్చే పూజారి, గురు శిష్యులుగా పూజలు అందుకునే శివపార్వతులు, శ్రీచక్రాన్ని లోలాకులుగా ధరించిన జగన్మాత, ఇలాంటి ఎన్నో విశేషాలు తమిళనాడులోని జంబుకేశ్వర ఆలయంలో కనిపిస్తాయి. ఇంతటి మహిమాన్విత ఆలయం గురించి తెలుసుకుందామా. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాన్ని కలిపి పంచభూతాలుగా పిలుస్తారు. ఆ పంచభూతాలకు ప్రతీకగా పరమేశ్వరుడు 5 చోట్ల కొలువుదీరి ఉన్న ఆలయాలనే పంచభూత క్షేత్రాలు అంటారు. వాటిలో జంబుకేశ్వరం రెండవది. ఇక్కడ మహాదేవుడు జలలింగ రూపంలో పూజలు అందుకుంటారు. తమిళనాడు తిరుచానూరుపల్లిలో శ్రీరంగంకు దగ్గరగా ఉండే ఈ ఆలయంలో పరమేశ్వరుడు జంబుకేశ్వరుడిగా, పార్వతీదేవి అఖిలాండేశ్వరిగా దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం పూర్వం ఇక్కడ తెల్ల నేరేడు వృక్షాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని జంబుకేశ్వరం అనే పేరు వచ్చిందట. ఒకప్పుడు ఈ పరిసరాలలో శంభుడు అనే ఋషి ఉండేవాడు. పరమేశ్వరుని పూజించందే పచ్చి గంగైనా కూడా స్వీకరించేవాడు కాదు. ఓసారి శంభునికి శివుణ్ణి ప్రత్యక్షంగా పూజించాలనే కోరిక కలిగింది. స్వామి అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. ఆ భక్తికి మెచ్చిన ముక్కంటి కళ్ళెదుట సాక్షాత్కరించడంతో తన మనస్సులోని మాటను చెప్పాడు. అప్పుడు శివుడు త్వరలోనే తాను ఈ ప్రాంతంలో వెలుస్తానని చెప్పి అంతర్ధానం అయ్యాడు. మాటిచ్చినట్లుగానే కొన్నాళ్లకు ఇక్కడ జలలింగంగా ఆవిర్భవించడంతో శంభుడు జంబూ వృక్షంగా మారి స్వామిని అర్చించడం ఆరంభించాడు. అందుకు నిదర్శనంగా ఈ ఆలయ ప్రాంగణంలో నేటికి తెల్ల నేరేడు వృక్షాన్ని చూడవచ్చు. మరో కథ ప్రకారం శ్రీకాళహస్తిని తలపించేలా ఇక్కడ స్వామివారిని ఏనుగు, సాలీడు పోటీపడి పూజించడంతో శివుడు స్వయంగా అవతరించి వాటికి మోక్షాన్ని ప్రసాదించాడని నమ్ముతారు. ఇక శివపార్వతుల్ని గురు శిష్యులుగా భావించడం వెనుక ఓ కథ ఉంది. పరమేశ్వరుడు లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తున్నప్పుడు పార్వతీదేవి ఆట పట్టించేందుకు ప్రయత్నించిందట. దీంతో స్వామివారికి ఆగ్రహం వచ్చి భూలోకానికి వెళ్ళి సాధారణ మహిళలా జీవితం గడపమంటూ శపించాడట. శైలజ తన తప్పును తెలుసుకొని క్షమించమని వేడుకోవడంతో కావేరీ నది ఒడ్డున తపస్సు చేయమని సూచించాడట. అలా అమ్మవారు ఈ ప్రాంతానికి వచ్చి లింగాన్ని తయారు చేసి పూజించిందట. ఆమె భక్తికి మెచ్చిన ఈశ్వరుడు గురువుగా ప్రత్యక్షమై జ్ఞానబోధ చేశాడట. ఆ గురు శిష్యుల బంధం కారణంగానే ఇక్కడ శివపార్వతులకు కళ్యాణం నిర్వహించే సాంప్రదాయం లేదు. తిరువానైక్కవల్ గాను పిలిచే ఈ ఆలయాన్ని కుంచెంగన్ అనే చోళరాజు నిర్మించాడట. 7 అంతస్తుల రాజగోపురంతో భక్తులకు స్వాగతించే ఈ ఆలయంలో మొత్తం 5 ప్రాకారాలు ఉన్నాయి. వాటిలో ఒక దాని నిర్మాణానికి స్వయంగా ఆ సదాశివుడే సాయం చేశాడట. అందుకే దాన్ని విభూది ప్రాకారంగా పిలుస్తారు. ఈ ఆలయంలో శివపార్వతులు ఎదురెదురుగా కొలువై దర్శనమిస్తారు. అంటే జంబుకేశ్వరుడు పశ్చిమంగా ఉంటే అఖిలాండేశ్వరి స్వామికి ఎదురుగా తూర్పు దిక్కున కనిపిస్తుంది. అలాగే అమ్మవారికి ఎదురుగా వినాయకుడి ఉపాలయం కూడా ఉంటుంది. పరమేశ్వరుడు జలలింగంలో ఇక్కడ పూజలు అందుకుంటున్నా శివలింగం నీటిలో ఉండదు. అయితే పానపట్టంపై ఏడాదంతా నీటి ఊట కనిపిస్తుంది. ఇక ఆ శక్తి స్వరూపిణి అఖిలాండేశ్వరిగా చతుర్భుజాలతో నిల్చొని మరీ దర్శనమిస్తుంది. అమ్మవారి ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి ఆదిశంకరుడు ప్రతిష్ఠించాక అమ్మవారు శాంత స్వరూపిణిగా మారిందట. ఇక స్వామివారికి పూజారి చీరకట్టులో ఎందుకు పూజ చేస్తారు అనంటే, రోజు మధ్యాహ్న సమయంలో అఖిలాండేశ్వరి ఆలయ పూజారి మహిళలా అలంకరించుకొని పరమేశ్వరుని పూజించేందుకు స్వామి సన్నిధానానికి వస్తారట. ఆ జగన్మాతే స్వయముగా పూజారి రూపంలో వచ్చి స్వామిని పూజిస్తుందని నమ్ముతారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు, వసంతోత్సవాలతో పాటు కార్తీక మాసం, మహాశివరాత్రి తదితర ప్రత్యేక సందర్భాల్లో జరిగే విశేష పూజా కార్యక్రమాలను చూసి తీరాల్సిందే. ఇంకా జంబుకేశ్వర ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. మనం రోజులానే కార్తీక పురాణం గురించి చెప్పుకుందాం. ఈరోజు మనం 9వ అధ్యాయంలో ఉన్నాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. 9వ అధ్యాయం విష్ణు పర్షాద యమదూతల వివాదం. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠం నుండి వచ్చితిమి. మీ ప్రభువు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించితిరి. అందులకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయి పాపకర్మములను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయది వాయువులు రాత్రింబగళ్ళు సంధ్యా సమయము సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువులు వారి కార్యకలాపాలను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజ్జుడు అవసాన కాలమందు వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారిలో వినుడు. వేదోక్త సదాచారమును విడిచి వేదశాస్త్రమును నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారును,
పరస్త్రీలను కామించిన వారు, పరాన్న భుక్తులు, తల్లిదండ్రులు, గురువు, బంధువులు, కులవృత్తి తిట్టి విహింసించువారును, జీవహింస చేయువారును, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, శిశుహత్య చేయువారును, శరణు అన్న వారిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలును మరిచిపోయి కృతజ్ఞతలను, పెండ్లిళ్లను, శుభకార్యాలను జరగనివ్వకుండా అడ్డు తగిలేవారు పాపాత్ములు. వారు మరణించగానే కడకు తీసుకువచ్చి నరకమందు పడదోసి పాపాత్ములను దండించ యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటునుండగా ఈ అజమీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై బావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీరిని విష్ణులోకంలో ఎట్లా తీసుకొని పోవుచున్నారు అని అడుగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు! మీ ధర్మ సూక్ష్మములు తెలియవా? ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పెదను వినుడు. సజ్జనులతో సావాసము చేయువారు, జపదాన ధర్మాలు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాథపేత సంస్కారములు చేయువారును, తులసి వనమును పెంచువారును, తటాకమును త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని, శివ అని శివుణ్ణి గాని స్మరించువారును, తెలిసి గాని తెలియక గాని మరే రూపాన గాని హరినామస్మరణ చెవిన పడిన వారును పుణ్యాత్ములే. కాబట్టి అజమీలుడు ఎంత పాపాత్ముడైనను తన మరణ సమయంలో నారాయణ అని స్మరించుచు చనిపోయానుగాక. మేము వైకుంఠమును తీసుకుపోవుటకు ఇచ్చటికి వచ్చినాము అని చెప్పెను. అజమీలుడు విష్ణుదూతలు యమదూతలు సంభాషణను ఆలకించి ఆశ్చర్యముంది, ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణుని పూజ గాని, వ్రతాలు గాని, ధర్మాలు గాని చేసి ఎరగను. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులకు సహితముగా మెగల్లేదు. వర్ణశ్రమలను విడిచి కులభ్రష్టుడనే నీచ కుల కాంతలతో సంసారము చేసి తిని, నా కుమారుని యందున్న ప్రేమతో నారాయణ అని పిలిచినంత మాత్రము చేత నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుపోవుచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడును! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలము నన్ను రక్షించినది అని పలుకుచుండు. సంతోషముగా విమానం ఎక్కి వైకుంఠమును కేగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన నెట్లు బొబ్బలెక్కును. అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షమును పొందెదరు. ఇది ముమ్మాటికి నిజము. 9వ అధ్యాయము 9వ రోజు పారాయణం సమాప్తం. రేపు 10వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. అజమీలుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి అయితే తెలుసుకుందాము.